మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంచాలకులు పశుసంవర్ధక శాఖ భీమవరం డివిజను ఇవాళ గర్భకోశ దీని మందులు ఉచితంగా మనం ఈ ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ళు అన్నిటికీ కూడా మనం పరీక్ష చేస్తున్నాము. అలాగే మెయిన్ ఆవులు, గేదెల్లో గర్భకోశ వ్యాధులకి మన డాక్టర్లు వచ్చి ఉన్నారు. ఇక్కడ 9 డాక్టర్లు వీళ్ళు పరీక్ష చేసి వాటికి సంబంధించిన మందులు ఇస్తున్నారు. ఇంజక్షన్లు మరియు మినరల్ మిక్చర్ కూడా ఇస్తున్నారు. తర్వాత మన లేగ దూడలకి పాముల మందు కూడా మనం ఇక్కడ సరఫరా చేస్తున్నాము. అలాగే ఈ పశువుల్లో ఈ వానాకాలంలో గొంతువాపు వ్యాధి రాకుండా టీకాలు కూడా వేయించున్నాము. అలాగే ఈ తెల్ల పశువుల్లో ముద్ద చర్మ వ్యాధి వస్తుంది. ఈ ముద్ద చర్మ వ్యాధి రాకుండా టీకాలు కూడా వేస్తున్నాము. అలాగే గొర్రెలు, మేకల్లో బ్లూటంగ్ అని నీలి నాలుక జబ్బు, తర్వాత చీడపారుడు వ్యాధి రాకుండా టీకాలు, అలాగే మనకి ఇంకోటి ఏంటి బ్లూటంగ్ అంతే కదా, బ్రూసెల్లోసిస్ రాకుండా మన దూడల్లో 4 నుంచి 8 నెలల పేయ దూడల్లో మనం బ్రూసెల్లా టీకాలు కూడా వేయించున్నాము. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. వైరస్ వల్ల వస్తుంది, తర్వాత బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మన కలుషితమైన నీళ్ళు, తర్వాత మేత తినటం వల్ల, నీళ్ళు తాగటం వల్ల ఈ వ్యాధులు వస్తాయి. ఈ వానాకాలంలో పరిశుభ్రత లేకపోవడం, పొలం వెళ్తున్నాయి, ఇప్పుడు వర్షం పడింది, స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటాయి అక్కడ ఎప్పటి నుంచో. మొన్న ఎండాకాలంలో మొత్తం ఎండిపోయి ఉంటాయి కదా పొలాల్లో, అక్కడ స్టాగ్నేటెడ్ నీళ్ళు నిల్వ ఉంటాయి, అందులో బ్యాక్టీరియా చేరుతుంది. అలాగే దానివల్ల ఆ నీళ్ళు తాగటం వల్ల ఇవి వస్తుంటాయి అపరిశుభ్రత వల్ల. రైతులు అంటే ఇప్పుడు మనం స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వాలి, స్వచ్ఛమైన మేత ఇవ్వాలి, మన షెడ్యూల్లో పరిశుభ్రంగా ఉంచాలి. ఎప్పటికప్పుడు పేడ వేసినప్పుడు తీసేస్తూ ఉండాలి. అలాగే పరిశుభ్రంగా షెడ్డుని క్లీన్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఆ పేడ కాడు తీసేసేయాలి. తర్వాత నీళ్ళు కూడా పరిశుభ్రమైన నీళ్ళు ఇవ్వాలి. నీటి తొట్టలను శుభ్రంగా కడుక్కోవాలి ఏ రోజుకో రోజు. అలాగే షెడ్ కూడా నీళ్లు నిలవకుండా అందులో కొంచెం బ్లీచింగ్ పౌడర్ వేసేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ భార్గవి సత్య, ఆకివీడు మండల పశువైద్య అధికారిని. ఈరోజు మన ఆకివీడు మండలం పెదకాపురం గ్రామంలో ఉచిత గర్భకోశ పశువైద్య శిబిరం నిర్వహించడం అవుతుంది. పశుగణాభివృద్ధి మరియు పశుసంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మనకి మండలానికి రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా ఒక క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దానికి గాను మనం ఈరోజు ఈ ఆకివీడు మండలంలో పెదకాపురం గ్రామంలో ఈ శిబిరం నిర్వహించడం అయినది. ఈ శిబిరంలో మనం అన్ని పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్స, అలాగే అనారోగ్య కారణాల వల్ల బాధపడే పశువులకు కూడా చికిత్స చేయడం అవుతుంది. అలాగే చూడు పరీక్షలు అవన్నీ చేసి వ్యాధి నిరోధక టీకాలు కూడా ఈ వానాకాలంలో ఏదైతే పశువులకు వస్తాయో ఆ జబ్బులు రాకుండా గొంతువాపు టీకాలు, అలాగే ముద్ద చర్మ వ్యాధి టీకాలు వేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పశువులకు చికిత్స చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. పెదకాపురం గ్రామంలో మనకు రాష్ట్రీయ గోకుల్ మిషన్లో భాగంగా గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనిలో సంబంధించి రైతులందరూ కూడా వారి పశువుల్లో గర్భకోశాలకు సంబంధించి వ్యాధులు ఉన్న వాటికి, ఎదక రాని వాటికి, ఈయన చాలా కాలం అయినా సరే కట్టు నిలబడిన వాటికి వైద్యం చేయడం జరుగుతుందండి. దీంతోపాటు జనరల్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుందండి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నామండి. నేను EODLDA తాడేపల్లిగూడెం. ఇక్కడ ఈ యొక్క క్యాంపు రాష్ట్రీయ గోకుల మిషన్ యొక్క ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ చికిత్స శిబిరం జరుగుతుంది. ఈ క్యాంప్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో గొడ్డు పశువులు ఉంటాయి, 5% నుంచి 10% ఉంటాయి డెఫినెట్గా. అవి రోగాలు పోతు వల్ల అంటుకుంటాయో లేకపోతే కాంబోతు వల్ల అంటుకుంటాయో, మొత్తం అంటుకోవడం వల్ల జబ్బులు ఉంటాయి. ఆ జబ్బుల్ని మనం శుభ్రం చేయడం కోసం, వాటికి వైద్యం చేయడం కోసం ఇక్కడ ప్రభుత్వం వారు 20,000 రూపాయలు ఖరీదైనటువంటి మందులు ఇచ్చారు. ఆ మందులు ఈ గ్రామంలోనే ఇక్కడే ఈ క్యాంపుకు సరిపడా వాడుకుని మిగతాయి కూడా ఇక్కడే విడిచిపెట్టి మేము వెళ్ళిపోతాం. తర్వాత దాన్ని ఫాలోఅప్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వాటిని ఫలవంతం వచ్చేటట్టు చేస్తారు. ఇంకా ఇక్కడ ఏంటంటే మేకలకి, గొర్రెలకి మందులు, ఇంకా చర్మ వ్యాధులకి, తర్వాత కోళ్ళకి కూడా మందులు ఇవన్నీ మేము తీసుకొచ్చాం కొన్ని వాటికి అడిషనల్గా. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఈ గ్రామంలో ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెదకాపురం గ్రామంలోని గర్భకోశ వైద్య శిబిరం ఏర్పాటుకి వచ్చినటువంటి 4 మండలాల నుంచి డాక్టర్, పశు వైద్య అధికారులు అందరూ రావటం జరిగిందండి. ఈరోజు మందులు కూడా ఉచితంగా ఇవ్వటం జరిగింది. మూగజీవాలు, గర్భకోశ పశువులకి, అలాగే కోళ్ళకి అన్నింటిలో కూడా మందులు మా గ్రామంలోనే ప్రతి ఒక్కరు కూడా రైతులందరూ అందరూ హాజరయ్యారు. వాళ్ళందరూ కూడా పశువుల్ని గర్భకోశ నివారణ చికిత్సలు డాక్టర్లు కూడా అందిస్తున్నారు. ఈ వైద్య శిబిరం కూడా అందరూ
ఆ రైతులందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.